పాలన చేద్దాం అనుకున్నాడు, అది అయిపోయింది. కేసీఆర్ అనే శకం ముగిసింది, ఆ శకానికి అవకాశం లేదు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్ని. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి స్థానం లేదన్న నవీన్ అన్న గారే గెలవబోతున్నారు. అయితే గడిచిన ఈ 2 సంవత్సరాల సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, తను ఇచ్చిన హామీలని ఎంతవరకు కూడా సక్సెస్ కాలేదని చెప్పేసి ప్రజల్లో ఒక నెగిటివ్ కనబడుతుంది. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? అన్నగారు, ఇప్పుడు ప్రజల్లో నెగిటివ్ అనడానికి 10 సంవత్సరాలు పాలించి ఒక్కటంటే ఒక పథకాలు అమలు చేయని సన్యాసుల కంటే గెలిచిన 100 రోజుల లోపలే 3 పథకాలు ప్రారంభించిండు. ఇలా అనుకుంటామన్నా ఈరోజు సుమారుగా 110 కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కిండ్రు. వాళ్ళు ఒక్కొక్క మనిషి మనకున్న 4 కోట్ల జనాభాలో 2 కోట్ల జనాభా ఆడవాళ్ళ జనాభా ఉంటే, ఆడవాళ్ళలో 2 కోట్ల జనాభాలో ఒక్కొక్కరు 10 సార్లు ఎక్కిరు కదన్నా. వాళ్ళకి ఎంత సంతోషం అనిపించదన్నా. ఈరోజు 20,000 15,000 సంపాదించుకున్న వాళ్ళు నెలకు 2,000 3,000 ఆదా అవుతున్నాయి అంటే వాళ్ళ బట్టలకో ఖర్చుకో ఇంకేదానికి ఉపయోగిస్తే వాళ్ళకి ఎంత సంతోషం అనిపిస్తుందన్నా. ఇది ఒక పథకమే కాదు, తినడానికి ప్రతి నెల 25 కిలోల రైస్ అంటే 1,500 పెట్టాలి. అలాంటి రైసు సన్న బియ్యాన్ని ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారంటే ఎందుకు సంతోషంగా ఉండరన్నా. ఇలాంటి పథకాలు ఎన్నున్నాయి. అదే కల్వకుంట్ల కుటుంబంలో ఇట్లాంటి పథకాలు వచ్చినాయా? ఒకటే కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, అది కూలిపోయింది. 1,00,000 కోట్ల అప్పు చేసిండు. 8 లక్షల కోట్ల అప్పులో ఉన్న నేటికి ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తుందంటే అది రేవంత్ రెడ్డి గారి చాకచక్యానికి, రేవంత్ రెడ్డి గారి సంకల్పానికి నిదర్శనము. రేవంత్ రెడ్డి గారి పేరు మీద జరుగుతుంది ఎలక్షను. 100% నవీన్ అన్న గారు గెలవబోతున్నారు. స్థానికంగా నవీన్ గారి మీద ఒక రౌడీ షీటర్ అనే ఒక అపోహ కూడా ఇక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. నవీన్ అంటేనే రౌడీ, నవీన్కి ఓట్లు వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజల్లో కొంచెం అంటే సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతుంది. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఈరోజు రౌడీ షీటర్ అంటున్న సన్యాసులకు, గాడిదలకు, వెధవలకు అందరికీ నేను చెప్తున్నా, నవీన్ అన్న యాదవ్ గారు చేసిన కార్యక్రమాలు, సర్వీసెస్ ఒక్కటి చేసిండ్రా? ఈరోజు అంటున్న సన్యాసులు రాజకీయం కోసం, స్వలాభం కోసం చేసిండ్రు తప్ప ఏ సన్యాసి అయినా సొంతంగా చేసిండా? ఒక్క కార్యక్రమము మొన్నటికి మొన్న 1000 మందికి